హాయ్ ఫ్రెండ్స్, ఆరుగురిలో మరి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఈ వీడియోలో చూద్దాం మనం. ఫస్ట్ పొజిషన్లో తనుజ ఉంది, సెకండ్ పొజిషన్లో సంజన ఉంది. నిన్న తనుజ తీసుకున్న స్టాండ్ కానీ అది బాగుంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ సంజన ఉంది. సంజన నిన్న తన చేతులారా కూడా గేమ్లో ఉండకుండా అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోయింది. తను చేసుకున్న స్వయం కృతాపరాధమే. మూడోది వచ్చేటప్పటికి ఇమాన్ ఉన్నాడు. ఇమాన్కి వచ్చి బయటికి వెళ్తాడేమో చాలా భయం పట్టుకున్నట్టు ఉంది. నామినేషన్లోకి రావాలన్న భయమే, గేమ్లో తీసేస్తారన్న భయమే నేను చేసాడు. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్లో డెమాన్ ఉన్నాడు. డెమాన్ అయితే ఖచ్చితంగా రీతు ఓటింగ్ అంతా డెమాన్ పడుతుంది. ఎందుకంటే రీతు లేని లోటు హౌస్లో కనిపిస్తుంది. పాపం గోలగోలు చేసేది కదా, అది లేదు. ఫిఫ్త్ పొజిషన్ వచ్చి భరణి గారు ఉన్నారు. భరణి గారు నిన్న ప్రోమోలో తనుజని ఏమన్నాడు, కళ్యాణ్ తనుజాకి పప్పిడిగా మారాడంట. మరి అది నిజమా కాదనేది చిన్న కామెంట్ చేయండి. మరి పప్పిడిగా మారాడు, కమాండింగ్ చేస్తున్నాను అనేది మరి దివ్య చేసినప్పుడు కమాండింగ్ చేస్తున్నాను అర్థం కాలేదా? మరి అప్పుడేం మాట్లాడలేదు. మరి ఇప్పుడు తనుజని కళ్యాణ్ అంత మాట అంటున్నాడు, అదేదో చిన్న కామెంట్ చేయండి. లాస్ట్లో సుమన్ శెట్టి ఉన్నాడు. డబల్ బోనాంజా ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఈసారి. మిడ్ వీక్ ఫ్రైడే నైట్ సుమన్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డెమాన్ వెళ్తాడా, సంజన వెళ్ళిద్దా, భరణి వెళ్తాడు అనేది చిన్న కామెంట్ చేయండి.